ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల కార్యక్రమానికి హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన జీవితంలో అనేక దినములు పొడిగిస్తూ, అనేక వారములు యాడ్ చేస్తూ, ఇంకా దేవునికి దగ్గర కావడానికి, సర్వసత్యంలోనికి నడిపించబడ్డానికి దేవుడు ఇంకా అనేక అవకాశాలు మనకి ఇస్తున్నారు. గతించిన వారంలో మీరు ఎంతగా దేవునికి దగ్గరయ్యారో నాకు తెలియదు, కానీ ఈ వారమైనా తండ్రి, ఈ వారంలో ఇంకా నీకు దగ్గరగా నేను ఉండాలయ్యా, మీరు నేను కలిసి జీవించాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఈ వారమును ప్రారంభించండి. ఈ వారమంతా దేవుని చిత్త ప్రకారంగా నడవడానికి, ఆయన మార్గంలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడైన మిమ్మల్ని నడిపించునుగాక. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ వరకు తప్పక నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకోండి. ఆయన చేతుల్లో ఉన్న మిమ్ములను ఆయన చేతులు స్వస్థపరుస్తాయి, ఆయన చేతులు లేవనెత్తుతాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 119వ అధ్యాయము 130వ వచనము. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. ఆమేన్. దేవుని మాటలో ఎంత శక్తి ఉందో అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని లేఖను సెలవిచ్చిన విధంగా ఆయన మాట ఎంతో శక్తివంతమైనది. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది అంటే వాక్యము ఉన్న చోట వెలుగు ఉంటుంది. ఈరోజు ఏ చీకటిని నేలుతూ ఉన్నా, ఏ చీకటి శక్తుల ప్రభావంతో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఏ రోగపు శక్తి నిన్ను భయపెడుతూ ఉన్నా, దేవుని వాక్యమును విశ్వసిస్తే, ఆయన వాక్యంను నువ్వు రిసీవ్ చేసుకుంటే, నమ్మితే గొప్ప వెలుగు నువ్వు చూస్తావు. నీ జీవితంలో వెలుగు కలుగుతుంది, నీ కుటుంబంలో వెలుగు కలుగుతుంది, నీ శరీరము గొప్ప వెలుగుతో నింపబడుతుంది, నీ ప్రతి ఎముక కూడా దేవుని శక్తితో నింపబడుతుంది, నీ ప్రతి నరములు కూడా దేవుని జీవం పొందుకుంటావు. ఆయన వాక్కు నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో ఆ వాక్కు ద్వారా నీ శరీరంలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి కూడా వెళ్ళిపోతుంది. గొప్ప వెలుగుతో మీరు నింపబడతారు. దేవుని వాక్యమును మీరు అంగీకరించినప్పుడు ఈ రోగపు చీకటి పారిపోతుంది, పాపపు చీకటి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధించి, మిమ్మల్ని వేధించి దురాత్మ చీకటి శక్తులన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఒక నాస్తికుడైన యవ్వనస్తుడు భయంకరమైన అనారోగ్యానికి గురవుతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తాడు, నీ లంగ్స్ పాడైపోయాయి కాబట్టి నువ్వు 6 నెలలు మాత్రమే బ్రతుకుతావని. నిరాశతో ఇంటికి వస్తాడు. ఒక 6 months క్యాలెండర్ ఎదురుగుండా పెట్టుకున్నాడు. రోజులు గడుస్తూ ఉంటే ఒక్కొక్క పేపర్ చింపేస్తూ ఉన్నాడు. 6 నెలలే కదా నేను బ్రతికేది, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఇక హోప్స్ అన్నీ కోల్పోయి, ఏ ఆశ లేక భయంకరమైన నిరాశలో ఉన్న యవనస్తుడి దగ్గరకు ఒక చిన్న బిడ్డ వచ్చి, అన్నయ్య ఎందుకన్నా నీరసంగా ఉన్నారని అడిగినప్పుడు, చెల్లి నేను ఇంకెన్నో రోజులు బ్రతకనని డాక్టర్ గారు చెప్పారు, ఇంకా కొన్ని రోజులే నేను బ్రతుకుతాను, ఎందుకంటే నా లంగ్స్ అన్నీ పాడైపోయానని చెప్తాడు. అప్పుడు చిన్న బిడ్డ ఒక క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చి, అన్న ప్రతిరోజు దీన్ని చదువుకో, భయపడొద్దు, యేసుప్రభువు వారు తప్పక స్వస్థపరుస్తారని చెప్పినప్పుడు నాస్తికుడైన ఆ యవనస్తుడు అంటాడు, అవన్నీ నిజం కాదు, నాకు చదవడం ఇష్టం లేదు, డాక్టర్ చెప్పారు నేను ఎన్నో రోజులు బ్రతకనని అని రిజెక్ట్ చేసినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది. అన్నా నా కోసమని బైబిల్ చదవండి అన్నా అని ఆ బిడ్డ ఏడ్చినప్పుడు, సరే నీకోసమనే చదువుతానని ఇష్టం లేకుండానే బైబిల్ తీసుకుంటాడు. ఆ చిన్న బిడ్డ కోసం బైబిల్ చదవడం ప్రారంభిస్తాడు. మత్తయి సువార్తను చదువుతూ ఉంటాడు, రోజు చదువుతున్నాడు. కొన్ని రోజులు ఇష్టం లేకుండా చదివాడు. తర్వాత చదువుతుంటే ఇష్టం కలుగుతుంది, ఇష్టంగా చదవడం ప్రారంభించాడు.
బైబిల్ చదువుతూ ఉండగా ప్రభువుని గురించి తెలుసుకున్నాడు, ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఎంతో నిరీక్షణ హృదయంలో కలిగింది. క్యాలెండర్ యొక్క పేపర్స్ అన్నీ అయిపోయాయి. 6 months గడిచిపోయింది. అప్పుడు అనుకున్నాడు, 6 నెలలు అయిపోయింది, నేను బ్రతికే ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, పాత అనారోగ్యం అంతా తొలగిపోయినట్లుగా నాకు అనిపిస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటానని మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, 6 నెలలు అయిపోయింది కదా అని డాక్టర్ ఆశ్చర్యపోయి మరలా టెస్ట్లన్నీ చేసినప్పుడు అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు డాక్టర్ అడుగుతాడు, ఏమైంది నీకు, నీవెలా స్వస్థత పొందావు అని. ఆ యవనస్తుడు చెప్తాడు, ఇదిగో అయ్యా, ఈ గ్రంథం చదువుతూ ఉండగానే రోజు రోజుకి నేను ఆరోగ్యం పొందుకున్నాను, రోజు రోజుకి నాకు శక్తి కలిగింది, ఆరోగ్యం పొందుకున్నానని. ఆ యవనస్తుడు ఎవరో కాదు, పాల్యాంగిచు అనేటువంటి గొప్ప భక్తుడు. స్వస్థత పొందుకున్న తర్వాత ఎంతో గొప్ప పరిచర్యను ప్రభు కొరకు చేశారు ఆయన. తర్వాత అనేక సంవత్సరములు ఆయన దేవుని పరిచర్యలో కొనసాగారు. నిజమే, నీ జీవితంలో ఉన్న చీకటి ఏదైనా, వ్యాధైనా, బాధైనా, నొప్పైనా, నీవు అనుభవిస్తున్న చీకటి ఏదైనా, నీ ఇంటిలో ఉన్న చీకటి ఏదైనా, నీ భర్తలో ఉన్న చీకటి ఏదైనా, నీ భార్యలో ఉన్న చీకటి ఏదైనా, నీ బిడ్డల్లో ఉన్న చీకటి ఏదైనా, దేవుని వాక్యము వారిని సంధించగానే, దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే గొప్ప వెలుగు పొందుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటారు. ఆ భక్తుడు ఏ విధంగా దినదినము దేవుని వాక్యాన్ని భుజిస్తూ, దేవుని వాక్యమును నెమరు వేసుకుంటూ, ధ్యానిస్తూ దేవుని జీవాన్ని, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. నీవు కూడా దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆయన వాక్యమును భుజిస్తే ఆ వాక్యము నిన్ను కూడా తప్పక బ్రతికిస్తుంది. నీవు కూడా వెలుగును చూస్తావు. కాబట్టి దేవుని వాక్యమును మాత్రమే వినండి. మీ నోట నుండి నిర్జీవపు మాటలు మాట్లాడకండి. దేవుని వాక్యమును మాత్రమే మాట్లాడండి. దేవుని వాక్య ప్రకారంగానే మీరు పని చేయండి. దేవుని వాక్య ప్రకారంగానే మీరు ఆలోచించండి. దేవుని వాక్యమును ధ్యానించండి. మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా దేవుని వాక్యముపై నిలువబడండి. దేవుని వాక్య ప్రకారంగా మీరు నడవండి. కష్టం వచ్చింది కదా అని దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళకండి. దేవుని వాక్యంపై నిలువబడండి. ఆ వాక్యము నీలో ఉన్న దురాత్మలతో మాట్లాడుతుంది. ఆ వాక్యము నీ శరీరంలో ఉన్న వ్యాధితో మాట్లాడుతుంది. ఆ వాక్యము నీ శరీరంలో ఉన్న ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతుంది. ఆ వాక్యము నశించిపోయిన నీ కుటుంబంతో మాట్లాడుతుంది, నీ బిడ్డలతో మాట్లాడుతుంది, నీ భర్తతో మాట్లాడుతుంది. నీకు ఆటంకంగా ఉన్న ప్రతి దానితో కూడా దేవుని వాక్యము మాట్లాడుతుంది. నీ జీవితాన్ని పాడు చేస్తున్న ప్రతి దాన్ని కూడా ఆ వాక్యము తొలగిస్తుంది. జీవముతో నింపబడతావు, వెలుగుతో నింపబడతావు. కాబట్టి ఈ రోజు నుండి, అయ్యా, నేను నీ మాట ప్రకారంగా జీవిస్తాను, నీ మాటను బట్టే నేను మాట్లాడుతానయ్యా, నీ వాక్కును బట్టే నేను పని చేస్తానయ్యా, నీ లేఖనాల ప్రకారంగానే నేను జీవిస్తానయ్యా అని ప్రార్థించు. దేవుని వాక్యంపై నిలువబడండి. ఆ వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే
చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాతో ఉండి మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించారు. ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ వారమంతా మా అందరికీ తోడే ఉండండి. ఈరోజు అద్భుతకరమైన నీ వాక్కును మాకు దయచేశారు. నీ వాక్కు వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగిందని. అవును తండ్రి, వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. భూమి ఆకాశంలో కలుగును గాకంటే అవి కలిగాయి. లాజరు బయటకు రానగానే లాజరు బ్రతికి బయటకు వచ్చాడయ్యా. ఎండిపోయిన ఎముకల లోయలోనికి వెళ్ళి ఆ ఎముకలతో మాట్లాడినప్పుడు అవన్నీ కూడా తిరిగి జీవముతో నింపబడి గొప్ప సైన్యంగా మారిపోయారు. అవునయ్యా, నీ మాట రిలీజ్ అవుతుండగానే, నీ మాట తాకుతూ ఉండగానే ఎంతమంది అయితే దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప వెలుగు కలుగునుగాక. వారి శరీరంలో ఉన్న చీకటిని యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. వారి శరీరంలో ఉన్న రోగమును యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. నీ వాక్కును పంపి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలయ్యా. ఎందరి హృదయాల్లో నీ వాక్యము వెల్లడి అవుతుందో, నీ వాక్యమును వారు గ్రహిస్తూ ఉన్నారో వారందరూ కూడా నీ వెలుగుతో నింపబడుతున్నారని నమ్ముతున్నాను తండ్రి. నమ్మిన వారందరినీ చీకటిలో ఉండి వెలుగులోనికి మీరు దాటిస్తున్నందుకు వందనాలు. అంతేకాకుండా ఎంతమంది అయితే కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరి మీద యేసు రక్తంను ప్రోక్షిస్తున్నాను తండ్రి. ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అద్భుతకరమైన విడుదల దయచేయండి తండ్రి. ఒక ఆత్మీయ కుటుంబంగా మేమందరం కలిసి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘము ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి తండ్రి. అదేవిధంగా మా ఆత్మీయ కుటుంబంలో ఎందరి జీవితాల్లో సంఖ్యలున్నాయో, ఎందరి జీవితాల్లో బంధకాలు ఉన్నాయో, ఎందరి జీవితాల్లో వ్యాధులతో బంధించబడ్డారో, ఎందరి జీవితాల్లో అప్పులతో బంధించబడ్డారో, ఎందరైతే పాపముతో బంధించబడ్డారో, వ్యసనాలతో బంధించబడ్డారో, ఎందరైతే నిరాశతో నిర్జీవంతో బంధించబడి ఉన్నారు, ఇంకా ఏ పరిస్థితులతో బంధించబడి ఉన్నా ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. నమ్మిన వారందరూ విడుదల పొందుకొందరుగా యేసు నామములో. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలములో చీకటిని పారద్రోలి నీ గొప్ప వెలుగును వారి మార్గంలో ప్రసరింపచేసి నీ మార్గంలో నడవడానికి శక్తిని దయచేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు ఒకవేళ మీరు చీకటిలో ఉన్నారేమో, అది ఏ చీకటైనా దేవుడు నీకు వెలుగును అనుగ్రహించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి, గట్టిగా పట్టుకోండి. తప్పకుండా మీరు నెరవేర్పుని చూస్తారు. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.